వీకేబీ న్యూస్ కి స్వాగతం. మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ వీకేబీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వికారాబాద్ జిల్లా ఎంకతల గ్రామంలో ఏర్పాటు కానున్న 1100 ఎకరాలు మొబిలిటీ వ్యాలీ ప్రాంతాన్ని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్తో కలిసి సందర్శించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గత ప్రభుత్వంలో రైతుల దగ్గర నుండి మొబిలిటీ వ్యాలీ కోసం సేకరించిన 1100 ఎకరాల భూమికి సంబంధించి రైతులకు రావాల్సిన పరిహారం ఇంకా అందకపోవడంతో రైతులు అక్కడికి చేరుకొని వారి గోడును వినిపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మొబిలిటీ వ్యాలీ పనులు ప్రారంభించిన సమయంలో ఎలక్షన్ కోడ్ రావడంతో రైతులకు అందాల్సిన పరిహారం పూర్తిగా అందలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, మొబిలిటీ వ్యాలీ పనులు తొందరగా ప్రారంభించి ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పైన ఎంకని తీసుకోపో ఎంకని తీసుకోపో మళ్ళీ